ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అందరూ నమస్కారం. అండ్ ఇంత పొద్దున్న వర్కింగ్ డే కూడా అందరూ మీరు ఇలా రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సినిమా ఫస్ట్ చేసేటప్పుడు నాకు ఎప్పుడు కొత్త సినిమాలు చేస్తున్నప్పుడు ఒక కొత్తదనం ఉండాలి సినిమాలో, ఒక కొత్త బ్యాక్ పేపర్ ఉండాలి. అంటే మన తెలుగులో కానీ భారతదేశం కానీ సినిమా అనేది చాలా పెద్ద సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో మీరు అందరూ నిజంగా ఏదైనా టైం పాస్ కానీ ఏదైనా చేయాలంటే ఫస్ట్ సినిమాలో పెడతారు. అండ్ మీ హార్డ్ ఎర్న్ మనీని మాకు టికెట్ కొని మాకు అలా రూపంలో మాకు ఇస్తారు. సో మీరు అంత కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో చిన్నగా 3 hours 2 hours ఎంటర్టైన్ అవ్వడానికి మీరు ఆ ఖర్చు పెట్టే డబ్బుకి న్యాయం చేయాలని ఎప్పుడు నేను స్ట్రగుల్ అవుతూ ఉంటాను. మీకు కొత్త కథలు ఇవ్వాలి, కొత్త స్క్రిప్ట్ చూపించాలి అని ఒక ప్యాషన్ నాకు మా టీమ్ కి ఎంతో ఉంది. అందుకే ఆపరేషన్ వ్యాలంటైన్ లాంటి ఒక సినిమా తీయగలిగాం. అండ్ తెలుగులో మొట్టమొదటి ఏరియన్ ఫిల్మ్ అయిపోతుంది ఇది. అండ్ ఇందాక మీరు విజువల్స్ చూస్తుంటే చాలా కొత్తగా HOD సీట్ కూర్చుని గూస్ వచ్చే మూమెంట్స్ చాలా ఉన్నాయి ఈ సినిమాలో. రేపు పొద్దున March 1st ఈ సినిమా వచ్చినప్పుడు మీరు అందరూ 100% దేశభక్తితో, గుండె నిండా ప్రైడ్తో సినిమా థియేటర్ బయటకు వచ్చి మన జవాన్లకి ప్రతి ఒక్కరికి మనసుతో పెట్టుకుని ఒకసారి సైలెంట్ కొడతారు మనం చేసే సాక్రిఫైజెస్ కి. సో మేము సినిమా చేసే దానికి ఆబ్వియస్లీ సినిమా అంటే బిజినెస్, డబ్బులు సంపాదించాలి అన్ని మాకు ఉన్నాయి. బట్ కొన్ని సినిమాలతో ఇలాంటి ఒక మంచి సన్నివేశాన్ని మన జవాన్లు ఏమైతే సాక్రిఫైజెస్ చేస్తారో, ఎన్ని కొత్త పనులు చేస్తారో, వాళ్ళ భారత్ దగ్గర వాళ్ళ లైఫ్ రిస్క్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్ పక్కన పెట్టి మన ఫ్యామిలీ సుఖం ఉండాలని చెప్పి అక్కడ పనిచేస్తారు. వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకోవడానికి, వాళ్ళందరూ చేసే గొప్ప పనుల్ని మళ్ళీ అందరి ముందు తీసుకురావడానికి చిన్న ప్రయత్నం ఈ సినిమా. డెఫినెట్ గా సినిమా అందరినీ ఆదరిస్తుంది. మీకు అందరికీ దేశభక్తి లోపల ఉంటుంది, బట్ ఈ సినిమా చూసినప్పుడు మరింతగా పెరుగుతుందని నమ్మకంతో చెప్తున్నాను. అండ్ మళ్ళీ March 1st థియేటర్ లో కలుస్తాను. అప్పటి వరకు జై హింద్.